ఓం గణేశ శారదా గురుభ్యో నమః. ఈనాటి గీతాబోధలో అర్జునుడండి మన తరఫునండి అర్జునుడే అన్ని ప్రశ్నలు అడుగుతుంటాడండి. దాంట్లో ఆయన అంటాడండి, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పమని చెప్పి పరమాత్మనే అడిగాడండి. ఎందుకనంటే ఇప్పుడు అందరు మనుషులు ఒకే రకంగా ఉంటారు కదా, మరి వాళ్ళని గుర్తించడం ఎలాగా అనేటువంటి దాన్ని గురించి చెప్తూ, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరండి? అంతకుముందు చెప్పాడు, బుద్ధియోగంలో ఉన్నటువంటి వాడు, ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహాలుగా ఉండాలి అని కొన్ని లక్షణాలు అంతకుముందు చెప్పుకొచ్చాడు. ఆ స్థితధీహన్నా, స్థితప్రజ్ఞుడన్నా, ముని అన్నా అన్నిటికీ ఒకటేనండి దానికి అర్థం. అప్పుడు అంటున్నట్ట, అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీర్ కిం ప్రభాషేత. ఆయన అడిగిన ప్రశ్న అండి. ఆయన ఏం మాట్లాడతాడండి, ఎలా ఉంటాడా, ఆయన మేము తెలుసుకోవడం ఎట్లాగా ఆ స్థితప్రజ్ఞుడిని అని అడిగితే, అప్పుడు శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనుగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తథా ఉచ్యతే అన్నాడు. ఒక మాటలో ముందు ఒక లక్షణం చెప్పాడండి, సారాంశం మొత్తం చెప్పేశాడు ఒక శ్లోకంలో. ఏమిటంటేటనండి, ఆయన ప్రజహాతి యథా కామాన్ అంటే ఏంటనమాట అండి, కోరికలు. ఈ కోరికల్ని ఏం చేస్తాడట, వదిలేస్తాడు. జహాతి అంటేనే వదిలేయటం, దానికి కూడా చేర్చాడండి. ప్రజహాతి అంటే ఏంటి, పూర్తిగా వదిలేస్తాడు కోరికల్ని. అంటే రుణశేషం ఏదో ఉండకూడదు అంటారు చూడండి, అట్లా ఈ కోరికలు కూడా కొద్దిగా ఉన్నా మళ్ళీ అది మనిషిని పతనం చేసేస్తుంది. అందువలన పూర్తిగా వదిలేస్తాడట. మనోగతమైన కోరికలను, మనసులో పుడుతుంటాయండి ఈ కోరికలు. అందువలన ఆ మనసును ముందు నిగ్రహించాలి. తర్వాత ఆ నిగ్రహించాలంటే ఏంటి చేయాలి, బయటకు వెళ్ళేటువంటి కోరికల్ని లోపలికి అంతర్గతం చేసుకోవాలి. లోపల ఉన్న ఆత్మ, ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అతన్ని ధ్యానిస్తూ, అతన్ని మనోగతంలో పెట్టుకొని, అతని యొక్క స్తోత్రాలు చదువుకుంటూ, అతని యొక్క జపం చేసుకుంటూ దాంట్లో లీనమైపోయి ఉండాలి. ఆత్మన్యేవ ఆత్మనా తృప్త, ఆత్మ వలన అతడు తుష్ట అంటే తృప్త అనమాట అండి, సంతోషపడతాడటండి. అంటే అర్థం ఏంటనమాట అండి, ఆయన తనలో తానే, అంటే ఒక విధంగా చెప్పాలంటే బయట ప్రపంచానికి పిచ్చివాళ్ళ కనిపిస్తాడు. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ కూడా పైకి ఎలా కనిపిస్తుంటారు, వాళ్ళల్లో వాళ్ళు ఆనందపడుతుంటారు. ఒకవేళ ఆ భగవత్ సాక్షాత్కారం అయితే ఏదో మాట్లాడుతుంటారు, బయట వాళ్ళకి అసలు ఇది వీడిలా ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. అది స్థితప్రజ్ఞుడు అని. అందుకే మన వాళ్ళు అంటారండి, ప్రతివాడిని నిందించకూడదుటండి, ఏ పుట్టలో ఏ పాముందో అంటుంటారు. అందువల్ల మనం అది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము. ఇంకా చెప్తున్నాడు రెండోది, దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ. ఇది అర్థం కాదే ఉండదండి, కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోనివాడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోనివాడు. ఏమండి, తర్వాత వీత రాగ భయ క్రోధ. వీత అంటే వదిలిపెట్టాలటండి, వదిలిపెట్టి ఉంటాడు వాడు ఆ స్థితప్రజ్ఞుడు. రాగ భయ క్రోధ 3 చెప్పాడు ఇక్కడ. రాగం అంటే ప్రేమ, క్రోధం అంటే కోపం. ప్రేమ ఎప్పుడైతే కలుగుతుందో అది విఫలం అయితే కోపం వచ్చేస్తుంటుంది. రెండు ఒకదానికి కూడా వ్యతిరేకం. ఇప్పుడు ఎవడో ప్రేమించాడు, వాడు ప్రేమించాడు, అమ్మాయి ప్రేమించొద్దు, వాడిని బలం వెనకాల పడతాడు, లేకపోతే చంపేస్తాడు ఎక్కడికో. ఇవన్నీ చూస్తున్నామండి, వాళ్ళ ఏకత్రైవాన్ రాగాలు ఇవన్నీ. ఇలాగా ఏమిటనమాట, ఆ అనురాగం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని ముందు మనం ఆ అనురాగాన్ని భగవంతుడి పాదాల మీద చూపెట్టుకోవాలి. ఇది స్థితప్రజ్ఞుడు చేయాల్సిన పని అండి. క్రోధాన్ని కూడా వదిలేయాలి, కోపాన్ని వదిలేయాలి, తర్వాత భయాన్ని వదిలేయాలి. ఈ భయం చాలా విచిత్రంగా ఉంటుందండి. మనమే నేర్పుతున్నామండి పిల్లలకి. అన్నం తినకపోయినా రాత్రి నిద్ర, ఒరే బూచాడు వచ్చేస్తాడు, ఎత్తుకుపోతాడు, అమ్మో అని అనేటప్పటికీ ఆ పిల్లవాడు ఆ భయపడి నిద్రపోతున్నాడు. ఎప్పుడైతే చిన్నపిల్లలకి 2-3 ఏళ్ళ నుంచి వీళ్ళకి నువ్వు భయం ఏర్పాటు చేస్తాడో ఆ జీవితంలో ఇంకా ఆ భయం పోదండి వాడికి. పిరికివాడి కింద జీవితంలో వివేకానందుడు చెప్పినట్టు ఆ ఉక్కు నరాలు ఇవన్నీ ఎలా ఉండాలండి, మనం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలండి. మనిషి
ఐహిక ప్రపంచంలో కూడా ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఇదేం లేకుండా ప్రతిదానికి భయపడితే అసలు వాడు గమ్యం ఏది సాధించలేడు జీవితంలో. అందువలన ఏమిటనమాట, భయాన్ని వదిలేయమంటున్నాడండి. ఎందుకు భయం? మనకి భగవంతుడి పాదాలు నమ్ముకున్నాం, ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడు అనేటువంటివి చెప్పలేదండి. యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడు నువ్వు గనక నన్ను అనన్యాస్యంతయంతే మాం ఏ జనా పర్యుపాసతే, ఇతరులని ఏమి ఇంకా ఏ నమ్మకం పెట్టుకోకు నువ్వు. నా కృష్ణుడే సాక్షాత్ చెప్పాడు భగవద్గీతలో, నా పాదాలను నమ్ముకుంటే, నన్ను నమ్ముకుంటే మీ యోగక్షేమం నేనే చూస్తానన్నాడు. నీ కష్టం వచ్చినా నేనే చూస్తాడు, సుఖాన్ని నేనే ఇస్తాను. అదండి. అందువల్ల వాడు స్థితప్రజ్ఞుడు, వాడు బుద్ధిమంతుడు అని చెప్పండి. అలాగే ఎవరైతే సర్వత్రా అనభిస్నేహ, ఏమంటే ఇక్కడ ఏమిటనమాట అండి, అభిస్నేహం అంటే ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. అనభిస్నేహ వాడు ఎవరితో పూసుకొని తిరగడండి. స్నేహాన్ని కొంతవరకే, స్నేహం అంటే మమకారం అని కూడా అనుకోండి, వితౌట్ అటాచ్మెంట్. మాట్లాడుతుంటాడు కానీ అటాచ్మెంట్ ఉండదు. అది సంఘం అన్నమాట అండి. సంఘా సంజాయతే కామః, ఆ అటాచ్మెంట్ వచ్చేటప్పటికి కోరిక కలుగుతుంది. సంఘాత్ సంజాయతే కామం వల్లే వస్తుంది, మళ్ళీ క్రోధం వస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే ఈయన స్థితప్రజ్ఞుడు వదిలేయమన్నాడో, రాగ భయ క్రోధాలు, దాంట్లో ఇవన్నీ కూడా అటాచ్మెంట్ వలన వస్తాయి. అందువల్ల ఈ శ్లోకంలో ఆయన ఏం చెబుతున్నాడండి, ఎప్పుడు కూడా ఆయన అనభిస్నేహ, వితౌట్ అటాచ్మెంట్ ఆయన ఉంటాడు. ఎత్తత్ ప్రాప్య శుభాశుభం, మనకు మంచి జరిగినా చెడు జరిగినా కూడా పట్టించుకోడు. నా అభినందతి నా ద్వేష్టి, ఎంత గొప్ప విషయాలండి ఇవి. వాడు అభినందనలు తెలపడు, ఎవడికి ద్వేషము తెలపడు, తటస్థం అనమాట అండి. ఏం పట్టించుకున్నట్టు జీవితాన్ని గడుపుతుంటా అండి. అటువంటి వాడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాడండి స్థితప్రజ్ఞుడని ఆయన వివరించడం జరిగింది. స్వస్తి.